సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను నిర్తియందించుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీ యందు నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసినటువంటి లీలలను అనుభవించదరు. నీవు కంటికి పగుపడని చిత్రమైన దారంతో నీ భక్తులను దగ్గరకు నుండి కానీ ఎంతో దూరము నుండి కానీ ఈడ్చుకొనేదవు. వానిని దయగల తల్లి వలె కౌగిలించుకొనేదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తట్టుతున్నది. అలా గ్రహిస్తారు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారం అనే గోతిలో పడతారు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించదవు. అంతరికమునగును అదృశ్యముగను ఆటంకము ఆడెదవు, కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపిస్తావు. నీవే పనులన్నీయును నెరవేర్చినప్పటికీ ఏబియూ చేయని వాడి వలె నటిస్తూ ఉంటావు. నీ జీవితము ఎవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదాలకు నమస్కరించి నీ నామమునే జపించవలనని నిశ్చయంతో ఉన్నాము. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిస్తావు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనం. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణాలు నిష్క్రమిస్తాయి. సాత్విక గుణాలు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహిస్తాయి. దీంతో నిత్యానిత్యాలకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభిస్తుంది. మన మట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసదము. ఇదియే గురువునకు సర్వస్య శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనస్సు నిశ్చలము, శాంతమగుచుండుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు చాలా విశిష్టమైనవి. ఎందుకని శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనక ఇంకోటి వెన్నంటి వస్తూ ఉంటాయి. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనేయుండి ఇంటి వద్దకు కానీ దూరదేశమును కానీ వారిని వెంబడిస్తూ ఉంటారు. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటికి పోనివ్వండి. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపంలో ఉంటాడు. అలా ఈ కథలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయడానికి వాళ్ళు నిశ్చయించుకుంటారు. సుమారు అదే సమయమున నానాసాహెబ్ చంద్గోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో నిశ్చయించుకుంటాడు. కాకాసాహెబ్, నానాసాహెబ్ చంద్గోర్కర్ ఇద్దరు కూడా షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యానికి ఆహ్వానిస్తారు. శ్యామను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళుడని బాబా చెప్తారు. తామే స్వయముగా రావాల్సిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకొని వెళ్ళవలసిందనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగించేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైలో కలిసి కొంటానని చెప్పి చెప్తారు. ఈ మాటలు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఎలాగనగా అవి బాబా సర్వవ్యాపిత్వానికి నిరూపించేటువంటి విషయం. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూర్, గ్వాలియర్ పోవా నిశ్చయించుకుంటాడు. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవాలని చెప్పి అనుకుంటాడు. అప్పాకోతే అతని వెంట పోవా నిశ్చయించుకుంటారు. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనానికి వెళ్తారు. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇస్తారు. అచ్చటి నుండి గ్వాలియర్ పెళ్లికి పోతారు. అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటార్ 100 రూపాయలను ఇస్తారు. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్తారు. అచ్చట
జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతని గొప్ప సత్కారము కూడా జరుగుతుంది. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు వెళ్తాడు. అక్కడ జటారు మేనేజరు శ్రీరామ మందిరమునకు ఆహ్వానించి మర్యాదలు చేస్తారు. వారు అయోధ్యలో 21 రోజులు గడుపుతారు. కాశీలో 2 మాసాలు గడుపుతారు. అక్కడి నుండి గయకు వెళ్తారు. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెము చికాకు పడతారు. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసి ఉదయమే గయపండా వచ్చి ఇలా అంటారు, యాత్రికులంతా భయపడే అవసరం లేదు, మీరు కూడా త్వరపడండి, అక్కడ ప్లేగు కలదా అని చెప్పి అంటే అక్కడ ప్లేగు లేదని చెప్పి శ్యామ ప్రశ్నించడానికి జవాబు చెప్తారు. మరి మీరే స్వయంగా వచ్చి చూసుకోనండి అని చెప్పి అంటారు. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంట్లో దిగుతారు. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చినటువంటి బసకు శ్యామ చాలా సంతృష్టి చెందుతాడు. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటమును అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేస్తుంది. ఇది ఇంటికి ముందు భాగంలో మధ్య సమకూర్చబడి ఉన్నది. దీన్ని చూసి శ్యామ మైమరిచిపోతాడు. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైకు వెళ్తాను అని చెప్పి అన్న బాబా పలుకులు శ్యామకు జ్ఞప్తికి వస్తాయి. కండ్ల నీరు కమ్ముతుంది, శరీరం గగురు పొడుస్తుంది, గొంతుకు ఆర్చుకొని పోతుంది. అతడు వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం కలదని భయపడి ఏడుస్తున్నాడేమోనని పండా అనుకుంటాడు. పండాను బాబా పటము ఎక్కడ నుంచి తెచ్చితివని శ్యామ అడుగుతాడు. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పుణతాంబేలో గనరని, వారు గయకుపోయి యాత్రికులు మంచి చెడ్డలు చూస్తూ ఉండేవారని, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనములకు 12 ఏళ్ల క్రిందట నేను షిరిడి వెళ్ళానని, షిరిడిలో శ్యామ ఇంటిలో వ్రేలాడుతున్న బాబా పటాన్ని చూచి దాన్నిమ్మని కోరితనని, బాబా ఆజ్ఞను పొంది శ్యామ దాన్ని తనకిచ్చారని చెప్పి చెప్తారు. శ్యామ పూర్వపు జరిగిందంతా జ్ఞప్తికి తెచ్చుకొని పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించి వారిరువురు ప్రేమానురాగ భాషలతో భాష్యాలు చెప్పుకుంటారు, అమృతానందం పొందుతారు. శ్యామకు పండా చక్కని రాజలాంఛనాలతోడి స్వాగతమిస్తాడు. పండా ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చొని శ్యామను ఏనుగుపైన కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అతిథికి చేయాల్సినటువంటి సత్కారాలన్నీ కూడా ఈ పండా చేస్తాడు. బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తులకు గల ప్రేమ అమితమనియు తెలియజేయుచున్నది. ఇదేగాక వారికి జంతువుల యందు కూడా సమానమైన ప్రేమ ఉంది. వారు వారిలో ఒకరుగా భావించిన వారు. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వస్తూ ఉంటాడు. మార్గమున మేకల మంద చూస్తాడు. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడుతుంది. బాబా వారిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వారిని 32 రూపాయలకు కొంటారు. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపోతారు. బాబా మిగుల మోసపోయాడని వారు అనుకుంటారు. ఎందుచేతనగా ఒక్కొక్క మేక ఖరీదు 2 కానీ 3 కానీ 4 రూపాయలకి కొనవచ్చు. 2 మేకల ఖరీదు 8 రూపాయలకు హెచ్చు కాదు. బాబాను ఇలా ఎక్కువ పెట్టారని చెప్పి